ఈ మార్చి 20 నుండి మనకు లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న హాలీవుడ్ మూవీ డెడ్ ఆఫ్ వింటర్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 38 మినిట్స్ ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే మూవీ అయితే బాగానే ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడడానికి ట్రై చేసేయండి. మూవీ స్టార్టింగ్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళాక అప్పటి నుండి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా చూసేయండి. ఇక ఈ మూవీ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో చూసుకునే ముందు మీ జీవితంలో మంచి మోటివేషన్ కావాలా అయితే ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూసేయండి. మోటివేషనే కాదు, మన జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఎన్నో కథలు ఈ ఛానల్లో ఉన్నాయి. ఈ ఛానల్కి సంబంధించిన లింకు కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడుతున్నాను, వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇక థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దాము. కథలోకి వెళ్ళిపోతే ఒక వృద్ధురాలు ఉంటుంది. ఈమెయితే ట్రావెల్ చేస్తూ అనుకోకుండా ఒక మంచు ప్రాంతంలో అయితే చిక్కుకుపోతుంది. ఇదే ప్లేస్లో ఒక యువతిని అయితే కొందరు కిడ్నాప్ చేస్తారు. ఇది చూసిన ఈమె ఈ యువతిని ఎలా కాపాడాలని అనుకుంటుంది. ఆ యువతి కోసము ఈమె లైఫ్ను ఎలా రిస్క్లో పెడుతుంది, ఎందుకు ఎవరు ఆమెను కిడ్నాప్ చేశారో ఆ కిడ్నాప్ చేసిన వారి నుండి ఆమెని ఈ ముసలామె ఎలా రక్షిస్తుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే మార్చి 20 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. మూవీ అయితే తప్పకుండా చూసేయండి. మూవీ అయితే బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అనే చెప్పవచ్చు. అలాగే క్లైమాక్స్లో కొన్ని థ్రిల్లర్ సీన్స్ కూడా తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ముసలామె ఈమె క్యారెక్టర్ అయితే హైలైట్ అనే చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. మూవీ స్టార్టింగ్ అయితే కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళాక అప్పటి నుండి మూవీ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో థ్రిల్లర్ ప్రేమికులు ఉంటారుగా, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. సెకండ్ హాఫ్ అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.